ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ త్వరలో ఏర్పాటు కాబోతుందా? ఎస్, ప్రస్తుతానికైతే ఆ ఆలోచన ఉందంటోంది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న సిటీ మొత్తాన్ని జీహెచ్ఎంసీగా మార్చడంతో ఇప్పుడున్న 3 పోలీస్ కమిషనరేట్లలోనూ మార్పులు జరిగాయి. మొత్తం 12 జోన్లుగా విభజించి వాటిలోకి కొన్ని ప్రాంతాలని తీసుకొచ్చారు. క్రైమ్ ఎక్కువగా రికార్డ్ అవుతున్న ఏరియాల్లో స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నవి 3 కమిషనరేట్లు: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ. ఫ్యూచర్ అవసరాల దృష్ట్యా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ను తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికైతే కేవలం ఆలోచనే, బట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉండటంతో పోలీస్ శాఖలోనూ కీలక మార్పులు జరిగాయి. ఇప్పుడున్న 3 కమిషనరేట్లను 12 జోన్లుగా డివైడ్ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిని 6 జోన్లుగా, సైబరాబాద్ ను 3, రాచకొండ కమిషనరేట్ ను 3 జోన్లుగా మార్చారు. ఈ మార్పుల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది శంషాబాద్ జోన్, రాజేంద్రనగర్ జోన్. ఈ రెండింటిని హైదరాబాద్ కమిషనరేట్ లో కలిపారు. సో ఇకపై చార్మినార్ జోన్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ తో పాటు శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లు కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ఉన్న వాటిలో హైదరాబాద్ కమిషనరేటే చాలా పెద్దది. అయినా సరే ఎక్కడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా క్రైమ్ రేట్ ఆధారంగా స్పెషల్ ఆఫీసర్స్ ను నియమించబోతున్నారు. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వంతు. ఇందులో కూడా భారీగా మార్పులు జరిగాయి. శేర్లింగంపల్లి జోన్ ను మొయినాబాద్ నుంచి పటాన్ చెరువు దాకా విస్తరించి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో కలిపారు. మాదాపూర్ ను కుకట్పల్లి జోన్లోకి తీసుకొచ్చారు. కుత్బుల్లాపూర్ జోన్ మాత్రం యథాతథంగా ఉంది. ఇక రాచకొండ కమిషనరేట్ పరిధి. ఆల్రెడీ ఈ కమిషనరేట్ కింద ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, ఉప్పల్ జోన్లు ఉన్నాయి. ఇంతకు ముందు ఈ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి జిల్లా ప్రాంతాలను యాదాద్రి జిల్లా ఎస్పీ పరిధిలోకి రానున్నాయి. అయితే మహేశ్వరం జోన్, షాద్నగర్ జోన్, చేవెళ్ల జోన్లను ఈ కమిషనరేట్ పరిధిలోనూ కలపకుండా ఉంచేశారు. అంటే ఈ జోన్లన్నీ కలిపి ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.